సరిహద్దుల్లో నిత్యం కుట్రలు పన్నుతున్న డ్రాగన్ పాకిస్తాన్ దేశాలకు భారత్ మరో షాక్ ఇచ్చింది. భారత అమ్ముల పొదిలోకి మరో భీకర ఆయుధాన్ని చేర్చింది. ఇక నుంచి తమపై దాడి చేస్తే ప్రళయం తప్పదని వార్నింగ్ సిగ్నల్స్ పంపింది. ఒక్క నెలలోనే 3 మిస్సైళ్లను ప్రయోగించి ఆ 2 శత్రు దేశాలకు భారత్ ఊపిరి సలపకుండా చేసింది. ఆపరేషన్ సింధూర్పై భారత పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ రెచ్చిపోయారు. విపక్షాలను చిత్తు చేసి నోరు మోయించారు. అదే సమయంలో నింగిలో భారత క్షిపణి రెచ్చిపోయింది. 2 రకాల లక్ష్యాలను ఛేదించి శత్రువులకు వణుకు పుట్టించింది. ఇంతకు ఆ ఆయుధం ఏది? ఎందుకు ఆ ఆయుధం కీలకమైనవి? చైనాతో పాటు ఉగ్రదేశానికి భారత్ ఎలాంటి సంకేతాన్ని ఇచ్చింది? లెట్స్ వాచ్. చైనా పాకిస్తాన్కు కొత్త భయం మొదలైందా? శత్రువుల్ని చీల్చి చెండాడే ప్రళయం వచ్చేసిందా? వరుస ఆయుధ పరీక్షలతో భారత్ వార్నింగ్స్ ఏంటి? మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల తయారీని భారత్ వేగవంతం చేసింది. ఒక్క జూలైలోనే 3 ఆయుధాలను పరీక్షించి శత్రువులు చైనా పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. తాజాగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ప్రళయను విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ నూతన ప్రళయను ఒడిషా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో 28న, 29న 2 సార్లు పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ రూపొందించినటువంటి ప్రళయ్ సాంప్రదాయ యుద్ధ భూమిలో దుమ్ము లేపనుంది. ఇది భారత ఆయుధ శక్తిలో మరో పెద్ద ముందడుగును సూచిస్తోంది. అసలు ఏమిటి ప్రళయ్? ఎందుకు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది? ఆపరేషన్ సింధూర్ అనంతరం రక్షణ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంపై భారత్ దృష్టి సారించింది. నిజానికి ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్, ఆకాశ్, D4 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వంటి స్వదేశీ ఆయుధ వ్యవస్థలు పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి. దీంతో స్వదేశీ డిఫెన్స్ టెక్నాలజీపై భారత్కు విశ్వాసం పెరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత దేశీయ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడాన్ని భారత్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రళయ్ క్షిపణిని పరీక్షించింది. భారత ఎయిర్ ఫోర్స్ మిలిటరీ అవసరాలను తీర్చేందుకు రూపొందించిన ఈ క్షిపణి ఫైనల్ పరీక్షలో సక్సెస్ అయింది. తాజాగా కనిష్ట, గరిష్ట సామర్థ్యాన్ని పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలిపింది. వరుసగా 2 ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించామని, ప్రళయ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు డిఆర్డీఓ ప్రకటించింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్రళయ్ భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పును సమర్థవంతంగా ప్రళయ్ ఎదుర్కొంటుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ప్రళయ్ రేంజ్ 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ను పిన్ పాయింట్తో ధ్వంసం చేస్తుంది. కీలకమైన వ్యూహాత్మకమైన లక్ష్యాలను బద్దలు కొట్టి ప్రళయమే సృష్టించగలదు. ఈ మిసైల్ 500 నుంచి 1000 కిలోల బరువున్న సాంప్రదాయ వార్ హెడ్తో దాడి చేయగలదు. కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్స్ బేసులు, ఎయిర్ బేసులు వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి మరీ దాడి చేయగలదు. ఘన ఇంధన రాకెట్ మోటార్తో నడిచే ఈ క్షిపణి శత్రువుల కంటికి చిక్కకుండా అత్యంత వేగంగా దూసుకెళ్లగలదు. సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణి హైపర్సోనిక్ శ్రేణికి చెందింది. ఇది బ్రహ్మోస్ కంటే శక్తివంతమైనది. ఈ వేగం కారణంగానే శత్రువులు దీన్ని గుర్తించలేరు. ఒకవేళ శత్రువులు గుర్తించి ఎదురుదాడి చేసినా తప్పించుకుని మరీ వెళ్లి టార్గెట్ను ముక్కలు చేస్తుంది. GPS జామర్లను ఏర్పాటు చేసిన శత్రువులను చీల్చి చెండాడుతుంది ప్రళయ్. ఎందుకంటే ఈ మిసైల్కు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను డిఆర్డీఓ అమర్చింది. అందుకే దీన్ని శత్రువులు అడ్డుకోవడం అసాధ్యమని చెప్పచ్చు. ఇప్పటికే భారత్ అమ్ముల పొదిలో సక్సెస్ఫుల్గా నిలిచిన బ్రహ్మోస్ కంటే శక్తివంతమైనది ఈ ప్రళయ్. తొలుత అణ్వాయుధాలను ఉపయోగించరాదన్న భారత విధానానికి అనుగుణంగా ఈ ప్రళయ్ను డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. సాంప్రదాయ వార్ హెడ్తో అణుబాంబు లాంటి విధ్వంసం ఈ ఆయుధం సృష్టించగలదు. నిజానికి ఈ క్షిపణికి పెట్టిన పేరు ప్రళయ్ అంటేనే విధ్వంసం. ఇది యాక్షన్లోకి దిగితే శత్రువులకు వణుకు పుట్టాల్సిందే. అందుకే ఈ ఆయుధం అత్యంత కీలకమైందిగా భారత్ భావిస్తోంది. నిజానికి 2022లోనే ఈ మిసైల్ కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని డిఆర్డీఓ ప్రకటించింది. పశ్చిమ, ఉత్తర భారత సరిహద్దుల్లో ఇది వ్యూహాత్మకంగా ప్రయోజనాన్ని అందించగలదు. 500 కిలోమీటర్ల పరిధిలోని పాకిస్తాన్కు చెందిన కీలకమైన సైనిక స్థావరాలైన ముషారఫ్, నూర్ఖాన్, రఫీకి, మస్రూర్ను టార్గెట్ చేయగలదు. ఆయా బేసుల్లోని వైమానిక కార్యకలాపాలు, నిల్వలు, కమాండ్ నోడ్లను ప్రళయ్ ధ్వంసం చేయగలదు. ఇక ఉత్తర సరిహద్దులోని చైనా ఆక్రమిత టిబెట్, జిన్జియాంగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రాగన్ ఎయిర్ బేస్లపై దాడి చేయగలదు. వివాదాస్పద ప్రాంతాల్లో చైనా, పాకిస్తాన్ భూభాగాల్లోకి లోతుగా చొచ్చుకుపోయేందుకు ఈ మిసైల్ సరైందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అత్యధిక ఎత్తులో దట్టమైన మంచులో పర్వతాలను దాటి మరీ ఎలాంటి వాతావరణంలోనైనా శత్రువులకు చుక్కలు చూపించడమే ఈ ప్రళయ్ ప్రత్యేకత.
తాజా పరీక్షలను పూర్తి చేసుకున్న ప్రళయను సైన్యంలో మోహరించేందుకు రెడీ అయింది. ఇప్పుడు భారత్ విస్తృతంగా కొత్త ఆయుధాలను పరీక్షిస్తోంది. ఆ ఆయుధాలన్నీ మేడ్ ఇన్ ఇండియావే. 2 వారాల క్రితం భారత్ కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, అణ్వాస్త్రాలను మోసుకెళ్లే బ్యాలిస్టిక్ మిసైళ్లను పరీక్షించింది. అంతేకాదు జెట్ ఇంజిన్ వంటి అధునాతన రక్షణ టెక్నాలజీలను నిర్మించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పవర్ఫుల్ కొత్త రైఫిళ్ల తయారీకి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ 1-2 వారాల్లోనే చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆయుధాల తయారీలో భారత్ ఎంత సీరియస్గా పనిచేస్తోందో ఇట్టే అర్థమవుతుంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యాన్ని ఢిల్లీ ఎంత తీవ్రంగా ముందుకు తీసుకెళ్తోందో స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల భారత ఆర్మీ ఓ ఆయుధ పరీక్ష నిర్వహించింది. ఆ ఆయుధం పేరు ఆకాష్ ప్రైమ్. ఇది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పటికే ఉన్న ఆకాష్ వ్యవస్థకు అప్గ్రేడ్ వెర్షనే ఆకాష్ ప్రైమ్. మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశంపై దాడికి పాకిస్తాన్ ఉపయోగించిన మిసైళ్లు, డ్రోన్లు తుక్కు రేగ్గొట్టింది ఈ ఆకాష్ ప్రైమ్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, భారత్ డైనమిక్స్ కలిపి రూపొందించాయి. భారత్ డైనమిక్స్ కూడా ప్రభుత్వ రంగ సంస్థ. అయితే ఆకాష్ సిస్టమ్కు ఆకాష్ ప్రైమ్కు మధ్య తేడా ఏంటి? ఆకాష్ ప్రైమ్ చాలా స్మార్ట్. ప్రకృతి, వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా దూసుకొచ్చే శత్రువుల ఆయుధాలను ఖచ్చితత్వంతో ఆకాష్ ప్రైమ్ అడ్డుకుంటుంది. నింగిలో దట్టమైన మేఘాలు కమ్ముకున్న సమయంలో కూడా ఆకాష్ ప్రైమ్ను మిలిటరీ పరీక్షించింది. హైస్పీడ్తో దూసుకొచ్చే 2 టార్గెట్లను ఏకకాలంలో ఆకాష్ ప్రైమ్ నేలకూల్చింది. సో ప్రభావవంతమైన ఆకాష్ ప్రైమ్ వ్యవస్థ లక్ష్యాలను పక్కాగా పిన్ పాయింట్తో కొట్టేసింది. దీంతో ఆకాష్ ప్రైమ్కు భారత ఆర్మీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ సూపర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ త్వరలోనే భారత ఆర్మీ అమలు పొదిలోకి చేరనుంది. ఆకాష్ ప్రైమ్ పరీక్ష అనంతరం భారత్ మరో ప్రయోగం చేసింది. ఒడిశాలో పృథ్వీ-2 అగ్ని-1 2 మిసైళ్లను పరీక్షించింది. ఇవి 2 షార్ట్ రేంజ్ మిసైళ్లు. 250 కిలోమీటర్ల టార్గెట్ను పృథ్వీ-2 ఛేదించింది. అగ్ని-1 రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్లు. ఈ రెండింటికి అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. పృథ్వీ-2, అగ్ని-1 మిసైళ్లు అణుబాంబులతో శత్రువులపై దాడి చేయగలవన్నమాట. ఈ 2 మిసైళ్లు భారత అణు నిరోధక శక్తిలో భాగంగా ఉన్నాయి. ఈ 2 క్షిపణులు సరిహద్దుల్లోకి భారత్ మోహరించనుంది. దీంతో పాకిస్తాన్, చైనా దేశాలు భారత్పై దాడి చేయడానికి 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. నిజానికి ఈ 2 మిసైళ్లు కొత్తవేం కాదు. పృథ్వీ-2 మిసైల్ను భారత్ తొలిసారి 1996 జనవరి 27న ఒడిశాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుంచి పరీక్షించింది. ఈ టెస్ట్ అప్పట్లోనే విజయవంతమైంది. ఇక అగ్ని-1 మిసైల్ అయితే మరీ పాతది. దీన్ని తొలిసారి 1989 మే 22న అదే ITR నుంచి భారత్ ప్రయోగించింది. ఇంత పాత మిసైల్ను భారత్ ఇప్పుడు ఎందుకు పరీక్షించింది అంటే, ఇప్పటికీ తమ మిసైళ్లు, తమ రక్షణ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ప్రపంచానికి తెలియజేసింది. వాటిని తక్కువ అంచనా వేయొద్దని శత్రువులకు భారత్ వార్నింగ్ ఇచ్చింది.